హలో లిజనర్స్, వెల్కమ్ టు ఇష్కప్టిప్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయపల్ల. ఈ ర్యాండమ్ ఎపిసోడ్కి స్వాగతం. ఇందులో నేను క్రికెట్ సంబంధించిన కొన్ని టాపిక్స్, నా లైఫ్లో కొన్ని జరిగిన కొన్ని మ్యాచెస్ గురించి డిస్కస్ చేస్తాను. మెయిన్గా ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో మా బ్రాంచ్కి ఈసీఈకి మధ్యన ఒక మంచి మ్యాచ్ గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తాను. టాస్ మేము గెలిచాం, అంటే ట్రిప్లీ గెలిచింది. ఈసీఈ టీంకి ఆల్రెడీ మంచి నేమ్ ఉంది. 120 మెంబర్స్లో బెస్ట్ 11తో వాళ్ళు వచ్చారు. మేము ఉన్న 60లో 11ని తీసుకున్నాం. మా స్కోర్ 12 ఓవర్స్కి అరౌండ్ 78 రన్స్ చేసాం. ఎవరు పెద్దగా ఆడలేదు. నేను ఓపెనర్గా దిగి 1 రన్తో అవుట్ అయిపోయాను. మా టీంలో సతీష్ అండ్ సాగర్ అని మంచి ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఎక్కువసేపు ఆడలేదు. ఈసీ వాళ్ళు అప్పటికే ఆ టోర్నమెంట్లో చాలా బాగా ఓపెన్ చేస్తున్నారు. వర్మ అని చెప్పి అప్పటికే టోర్నమెంట్లో చాలా మంచి ఊపులో ఉన్నాడు. దిగిన ప్రతి మ్యాచ్లోనూ ఆల్మోస్ట్ ప్రతి ఓవర్కి 6 ఏదో కొడుతున్నాడు. మా టీంలో బౌలర్ ఫస్ట్ సాగర్ వేశాడు. ఫస్ట్ వేసిన సాగర్ ఓవర్లోనే వర్మ బౌల్డ్ అయిపోయాడు. ఈసీఈకి ఈ టార్గెట్ 78 చాలా సింపుల్గానే అనిపించింది. ఎందుకంటే అందరూ కూడా ఈసీఏ విన్ అవుతుంది అనుకున్నారు. వాళ్ళ టీంలో చాలామంది సూపర్ స్టార్స్ ఉన్నారు. ఒక 5-6 ప్లేయర్స్ వరకు మంచిగా బ్యాటింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. అప్పుడు నెక్స్ట్ వర్మ అవుట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దిగిన బ్యాట్స్మెన్ ఇంద్రదీప్. ఇతను చాలా బాగా ఆడతాడు. ఇంద్రదీప్తో అటుపక్క ఆడుతున్న బ్యాట్స్మెన్ అమర్నాథ్ మనందరికీ తెలిసిన మనిషి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీలో ఎవరు కోటీశ్వరుడు చూస్తే అమర్నాథ్ 1 crore క్వశ్చన్ కూడా వెళ్ళాడు కదా. కూడా అతనే మా కాలేజీలో ఈసీలో చదివేవాడు. సో అటుపక్క బ్యాట్ చేస్తుంది అమర్నాథ్, ఇటుపక్క ఇంద్రదీప్. ఇద్దరు చాలా మంచి ప్లేయర్స్. అప్పుడు మా టార్గెట్ అమర్నాథ్ అండ్ ఇంద్రదీప్. వీళ్ళిద్దరిని ఎలాగైనా అవుట్ చేయాలని మేము చాలా బాగా ఫీల్డ్ చేయడం, బాగా బౌలింగ్ వేయడం కూడా జరిగింది. 2 బౌండరీస్ కొట్టేశారు. అప్పటికే స్కోర్ కూడా తక్కువ ఉంది. వీళ్ళు ఇలా బౌండరీస్ కొడుతున్నారు ఏంట్రా అనుకునే టైంలో అమర్నాథ్ అండ్ ఇంద్రదీప్ ఇద్దరు అవుట్ అయిపోయారు. అప్పటికే ఈసీకి 3 వికెట్స్ పడిపోయాయి. ఇంకా వాళ్ళ కెప్టెన్ దిగాడు రవికాంత్. వీడు షెహ్వాగ్లా కొట్టాడు కానీ లక్ష్మణ్ లాగా స్టాండ్ అయిపోతాడు. సో రవికాంత్ని కూడా తీసేసాం. నవీన్ సింగ్ అని ఇంకో ప్లేయర్ ఉన్నాడు. ఇతను కూడా చాలా బాగా ఆడతాడు. మా టార్గెట్ ఏంటంటే ఎవరైనా వస్తే వాళ్ళని అన్నీ అవుట్ చేయాలనేది ఆబ్వియస్ టార్గెట్ కదా. వీళ్ళందరినీ మేము బాగానే అవుట్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా వాళ్ళు కూడా ఆబ్వియస్లీ వాళ్ళు కూడా కొడుతున్నారు. సైడ్ నుంచి అటు ఇటు సింగిల్స్ తీసుకుంటూ మధ్యలో బౌండరీస్ కొడుతూ దే ఆర్ ఆల్సో మేకింగ్ సమ్ ప్రోగ్రెస్. సో ఓవరాల్గా అప్పటికి స్కోర్ అరౌండ్ వాళ్ళది 50 ఉంది. అంటే ఇంకా అరౌండ్ 29 రన్స్ కొట్టాలి విత్ 4 వికెట్స్ ఇన్ హ్యాండ్ అండ్ 4 అవర్స్ రిమైనింగ్. మనోజ్ బౌలింగ్ వేశాడు. మనోజ్ మా క్యాప్టెన్. రన్స్ వెళ్ళిపోయాయి కానీ వికెట్స్ వచ్చాయి. సో మనోజ్ అందరినీ కమన్ బాయ్స్, లెట్స్ డూ దిస్, గేమ్లో ఉండండి అని అరిచి బాగా గోల్ చేసేవాడు. ఇంకా లాస్ట్ ఓవర్కి వచ్చాం. వాళ్ళు ఆల్రెడీ 8 వికెట్స్ డౌన్లో ఉన్నారు. 2 వికెట్స్ ఉన్నాయి. లాస్ట్ ఓవర్లో వాళ్ళకి అరౌండ్ 4 రన్స్ కావాల్సి ఉంది. ఈ టైంలో అటుపక్క బ్యాటింగ్ చేస్తున్న వాళ్ళు సునీల్ అండ్ దిలీప్ అని ఇద్దరు బ్యాటింగ్ చేస్తున్నారు. నేను బౌలింగ్ వేద్దాం అనుకున్నాను లాస్ట్ ఓవర్. నాకు లాస్ట్ ఓవర్లో ఇలాంటి రన్స్ ఉన్నప్పుడు నాకు ఎందుకు వచ్చిన కాన్ఫిడెన్స్ ఉంటుంది. నేను ఆపగలను అనే నాకు అధీమా ఉంటుంది. ఆపగలను రైజ్ ఏ స్కోర్ అయినా సరే ఇచ్చినా సరే అని. ఫీల్డింగ్ బాగుంటే ఐ కెన్ డూ దిస్ అనిపిస్తుంది నాకు. నేను మనోజ్ దగ్గరికి వెళ్ళి చెప్పాను, మనోజ్ నేను వేస్తాను రా అంటే, మనోజ్ నో నేను వేస్తాను, డోంట్ వరీ, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఈ విషయంలో అంటే, యాజ్ అ కెప్టెన్ యూ గో హెడ్ అని చెప్పేసి వెంటనే మా టీంలో సతీష్ అండ్ ఈశ్వర్ అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు నా వైపు చూసి అడుగుతున్నారు, నువ్వు వేయట్లేదు ఏంట్రా అని. నేను వాడు కాన్ఫిడెంట్గా వేస్తానంటున్నాడు, మళ్ళీ నేనెందుకు ఇప్పుడు వాడి కాన్ఫిడెన్స్ దెబ్బతీసి నేనెందుకు వాడి దగ్గర తీసుకోవాలి అని చెప్పి నేను సైక్ చేసి చెప్పాను వాళ్ళకి. వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు నేను వేయలేదని లాస్ట్ ఓవర్. అప్పుడు నేను గట్టిగా అరిచాను, మనోజ్ బౌలింగ్ చేస్తున్నాడు కదా, కమాన్ బాయ్స్ ఇంకెరగొట్టేయాలి వీళ్ళిద్దరిని అని చెప్పేసి. సునీల్ నాకు బాగా తెలుసు, ఇద్దరు దగ్గర ఉండాలి ఇంటి దగ్గర. సో కలిసి చాలా క్రికెట్ ఆడేవాళ్ళం. సో సునీల్ ఎలా ఆడతాడు ఏంటి అనేది నాకు బాగా తెలుసు. అప్పటికి 3 balls అయ్యాయి, 2 runs తీస్తారు. ఇంకా కావాల్సిన 2 runs ఫ్రమ్ లాస్ట్ 3 balls. ఇంకా 2 వికెట్స్ ఉన్నాయి. లాస్ట్ 3 balls 2 runs కొట్టాలి. దిలీప్ బ్యాటింగ్ చేస్తున్నాడు, అటుపక్క సునీల్ ఉన్నాడు, మనోజ్ బౌలింగ్ చేస్తున్నాడు. అప్పుడు డాట్ బాల్ పడింది. తర్వాత 2 balls 2 runs. అంటే దిలీప్ బ్యాటింగ్ చేస్తున్నాడు, మనోజ్ బౌలింగ్ చేస్తున్నాడు. ఆ 5th బాల్లో దిలీప్ సింగిల్ చేసి సునీల్కి ఇచ్చాడు. ఇంకా లాస్ట్ 1 ball 1 run. నేను చెప్పాను మనోజ్ దగ్గరికి వెళ్ళి, మనోజ్ సునీల్కి లెగ్ సైడ్ అయితే వేయకు, వాడు లెగ్ సైడ్ చాలా స్ట్రాంగ్, కొంచెం ఇలా ఫ్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది, సో ఆఫ్ స్టిక్ ఆఫ్ సైడ్ వెయ్యి అని చెప్పేసి నేను వచ్చాను. సునీల్ చూస్తున్నాడు నేను ఏం చెప్పానా వాడికి, వీడేం వేస్తాడా అని. ఇంక 1 ball 1 run. మొత్తం 2 టీంలు అలా చూస్తున్నాయి. మొత్తం కాలేజ్ అంతా ఆల్మోస్ట్ అక్కడ నుంచి చూస్తున్నారు. నేను కూడా చూస్తున్నాను, అంతా అవుతుంది. ఐ థింక్ యార్కర్ ఏదో ట్రై చేసి ఉంటాడు, అది లెగ్ మీదకి వెళ్ళింది, వాడు కరెక్ట్గా ఫ్లిక్ చేశాడు. నేను అటుపక్క ఫీల్డింగ్ చేస్తుంటే నేను నా నెత్తి మించి క్యాచ్ లిటరల్గా పైకి వెళ్తుంటే నేను ఎంత ఎగిరినా సరే నా చేతికి అందలేదు, అంత పైకి నుంచి వెళ్ళిపోయింది బాల్. సో ఈజీగా వాళ్ళు సింగిల్ రన్ తీసి ఫ్లిక్ చేయడం వల్ల వాళ్ళు సింగిల్ రన్ తీసి వాళ్ళు విన్ అయిపోయారు.
తర్వాత సునీల్ నా దగ్గరికి వచ్చాడు. వచ్చి అరే నువ్వు వేస్తావేమో అనుకున్నాను, లాస్ట్ ఓవర్ నువ్వు వేస్తుంటే నేను ఆడలేకపోయినానేమో, బట్ మనోజ్ చేశాడు, ఎనీవే వెల్ ఫాట్ గైస్ అది ఇది అని చెప్పి అందరం ఒకరినొకరు హక్ చేసుకుని, ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాచెస్ అయ్యింది అప్పటికి. అప్పటి వరకు మేము తెలుసు, ఒకరికొకరు బాగా తెలుసు, ఎవరెవరు ఎలా ఆడతారు అన్నీ తెలుసు. మేము అనుకున్నాం ఫస్ట్లోనే వీళ్ళు తొందరగా కొట్టేస్తారని, కానీ మేము బాగా వేయడం వల్ల అండ్ బాగా ఫీల్డ్ చేయడం వల్ల వాళ్ళు వికెట్స్ పడిపోయి, చాలా స్ట్రాంగ్ టీమ్, 120 మెంబర్స్లో 11 మెంబర్స్ ఈజీగా వస్తారు, మంచి బెస్ట్ టీమ్ వస్తుంది. సో అలాంటి స్ట్రాంగ్ టీమ్ని మేము డిఫెండ్ చేయగలము అండ్ చాలా ట్రై చేసాం. ఇట్ వాజ్ వెరీ హార్డ్ యాక్చువల్లీ టు లూజ్, బట్ యునో గేమ్లో ఓడిపోవడం గెలవడం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కొన్ని అనుభవాలు మనకి గుర్తుండిపోయేలా ఉంటాయి, అది గెలిపోవడంలో సంబంధం లేదు. సో అలానే ఇది కూడా లైక్ ప్రయత్నాలు, పోరాటాలు పిరికి వాళ్ళు మొదలు పెడతారు, బలహీనలు పూర్తి చేస్తారు, కానీ విజేతలు విడిచిపెట్టరు. అలాగా మేము అసలు వదలలేదు, అలా ట్రై చేస్తూనే ఉన్నాం. అలా ఇయర్ తర్వాత నెక్స్ట్ ఇయర్ టోర్నమెంట్లో, అంటే ఈ టోర్నమెంట్లో విన్ అయిన విన్నర్స్ తోటి మాకు ఫస్ట్ మ్యాచ్ పడింది. ఆ మ్యాచ్ మేము ఎలా ఆడామనేది నేను నెక్స్ట్ ర్యాండమ్ ఎపిసోడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటిదాకా గప్ చెప్పు.